ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే జుజుట్సు కైసెన్ ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 4. మీరు దీనికి ముందు ఎపిసోడ్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. యూజీ జుజుట్సు స్కూల్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ముగ్గురు, యూజీ, మెగుమి. మూడవ స్టూడెంట్ ని పిక్ చేసుకోవడానికి గోజో, యూజీ, మెగుమి వెళ్తారు. తన పేరు కుగిసకి నోబరా. గోజో టోక్యో టూర్ కి వెళ్దాము అని మిషన్ కి తీసుకువెళ్తాడు. బిల్డింగ్ లో కర్స్ ఉంటుంది, దగ్గరలో శ్మశానం ఉంటుంది. శ్మశానం అంటే భయపడే వాళ్ళ ఫీలింగ్స్ నుంచి కర్స్ పుట్టింది. గోజో యూజీ, నోబరా ఎలా ఫైట్ చేస్తారో తెలుసుకోవడానికి ఇద్దరిని బిల్డింగ్ లోకి వెళ్లి కర్స్ ని అంతం చెయ్యమంటాడు. ఒక కర్సే ఇంకొక కర్స్ ని అంతం చేయగలదు. యూజీ దగ్గర కర్స్డ్ ఎనర్జీ లేదు, కానీ తను కర్స్డ్ ఆబ్జెక్ట్ ని తిన్నాడు కాబట్టి తన బాడీలో కర్స్ ఉంటుంది. ఇంకొక కర్స్ తో ఫైట్ చేయగలడు. యూజీకి ఇంకా కర్స్ మీద కంట్రోల్ లేదు అని గోజో తనకి కర్స్డ్ టూల్ స్లాటర్ డీమన్ ని ఇస్తాడు. దానితో కర్స్ తో ఫైట్ చేయొచ్చు. గోజో యూజీతో సుకున బయటికి రాకుండా చూసుకో, సుకున వస్తే కర్సెస్ ని ఎమ్మటే అంతం చేయొచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్న జనాలకి ప్రమాదం అంటాడు. యూజీ, నోబరా బిల్డింగ్ లోకి వెళ్తారు. గోజో, మెగుమి బిల్డింగ్ బయట ఉంటారు. నోబరా, నేను పైన నుంచి ఒక్కొక్క ఫ్లోర్ వెతుకుతాను, నువ్వు కింద నుంచి వెతుకు. తొందరగా కర్స్ ని అంతం చేసి సూషి తినడానికి వెళ్దాం అంటుంది. యూజీ, కొంచెం సీరియస్ గా ఉండు, కర్స్ ప్రమాదకరం అంటాడు. నోబరా కోపంగా యూజీని కొట్టి కర్స్ ని వెతకడానికి వెళ్తుంది. యూజీ దగ్గరికి కర్స్ వస్తుంది. వెపన్ తో కర్స్ ని ఓడిస్తాడు. నోబరాకి కర్స్ కనిపిస్తుంది. తన వెపన్ నెయిల్ అండ్ హ్యామర్, వాటితో ఒక కర్స్ ని అంతం చేస్తుంది. అక్కడ అబ్బాయి ఉంటాడు. అబ్బాయిని ఇంకొక కర్స్ హాస్టేజ్ గా తీసుకుంటుంది. కొన్ని కర్స్ కి తెలివి ఉంటుంది. ఈ కర్స్ అంత స్ట్రాంగ్ కాదు, ఆ విషయం దానికి కూడా తెలుసు. అందుకే హాస్టేజ్ గా తీసుకొని అబ్బాయిని చంపేస్తాను అని బెదిరిస్తుంది. నోబరా వెపన్ కింద పడేసి నేనేమీ చెయ్యను, అబ్బాయిని వదిలేయ్ అంటుంది. కానీ కర్స్ అబ్బాయిని వదలదు. యూజీ వచ్చి కర్స్ చేయి కట్ చేసి అబ్బాయిని కాపాడతాడు. కర్స్ బిల్డింగ్ నుంచి బయటికి తప్పించుకుంటుంది. మెగుమి కర్స్ ని నేను ఓడిస్తాను అంటే గోజో ఆగమంటాడు. నోబరా స్ట్రా డోల్ టెక్నిక్ యూజ్ చేస్తుంది. ఈ టెక్నిక్ తో దూరంగా ఉన్న కర్స్ ని బొమ్మతో ఓడించొచ్చు. కర్స్ చెయ్యి తీసుకొని స్ట్రా డోల్ టెక్నిక్ తో కర్స్ ని ఓడిస్తుంది. నోబరా ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు తన పక్క ఇంట్లో టోక్యో నుంచి వచ్చిన సవోరి దిగుతుంది. సవోరి మంచిది, చాలా అందంగా ఉంటుంది. నోబరా సవోరితో ఆడుకుంటూ ఉంటుంది. సవోరి నోబరా కోసం స్వీట్స్ చేసి తెస్తుంది. ఊరిలో ఉన్న వాళ్ళు సవోరి ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మీ ఫ్యామిలీ సిటీ నుంచి వచ్చారు, అక్కడికే వెళ్ళిపోండి అనేవారు. సవోరి కార్ని, ఇంటిని పాడు చేసేవారు. ఇదంతా తట్టుకోలేక సవోరి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నోబరాకి చాలా బాధ వేస్తుంది. తనకి ఆ ఊరిలో ఉండడం నచ్చేది కాదు, టోక్యోకి వెళ్ళాలి అని ఉండేది. ఇప్పుడు జుజుట్సు సార్సరర్ అయ్యి టోక్యోలో జుజుట్సు స్కూల్లో జాయిన్ అయింది. యూజీతో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అబ్బాయిని వాళ్ళ ఇంట్లో సేఫ్గా దించుతారు. ఇజిచి అనే అతను స్కూల్లో వైస్ ప్రిన్సిపల్. జుజుట్సు సార్సరర్స్ కి మిషన్ గురించి చెప్పి ఎవరు ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ చేస్తాడు. అతను బ్యారియర్స్ క్రియేట్ చేస్తాడు. బ్యారియర్స్ ఉంటే లోపలికి ఎవరూ వెళ్ళలేరు. డిటెన్షన్ సెంటర్ దగ్గర ఆకాశంలో కర్స్ బూమ్ ఉంటుంది. సెంటర్ ని ఖాళీ చేపించి చుట్టుపక్కల జనాలు ఉండకుండా చూసుకొని జుజుట్సు సార్సరర్స్ ని పిలుస్తారు. ఇప్పుడు కర్స్డ్ బూమ్ తో 5 బంధించబడి ఉంటారు. కర్స్డ్ బూమ్ స్పెషల్ గ్రేడ్ కర్స్ అనిపిస్తుంది. స్పెషల్ గ్రేడ్ కర్స్ చాలా స్ట్రాంగ్. గోజో లాంటి వాళ్ళు స్పెషల్ గ్రేడ్ కర్స్ తో ఫైట్ చేయగలరు, కానీ గోజో ఇక్కడ లేడు, పని మీద ఎక్కడికో వెళ్ళాడు. కర్స్ తో యూజీ, మెగుమి, నోబరా ఫైట్ చేయాలి. ఇజిచి, మీరు కర్స్ తో ఫైట్ చేయకండి, లోపల ఇరుక్కుపోయిన వాళ్ళని కాపాడండి. కర్స్ మీకు ఎదురు పడితే ఫైట్ చేయొద్దు, పారిపోండి, ఫైట్ చేస్తే చనిపోతారు. కర్స్ చాలా పవర్ఫుల్ అంటాడు. బిల్డింగ్ బయట ఒక ఆమె, నా కొడుకు లోపల ఉన్నాడు, తనని కాపాడండి అంటుంది. యూజీ, మెగుమి, నోబరా బిల్డింగ్ లోకి వెళ్తారు. ఇజిచి బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. మెగుమి డివైన్ డాగ్స్ ని రప్పిస్తాడు. బిల్డింగ్ పెద్దగా విచిత్రంగా ఉంటుంది. అది కర్స్ ఎనర్జీతో చేసిన ఇనేట్ డొమైన్. ఇంత పెద్ద డొమైన్ మెగుమి ఇప్పటిదాకా చూడలేదు.
వాళ్ళు లోపలికి వచ్చిన తలుపు మాయమవుతుంది. యూజీ, నోబరా మనం బయటికి ఎలా వెళ్ళాలి అని టెన్షన్ పడతారు. మెగుమి, నా డాగ్స్ బయటికి వెళ్లే దారి స్మెల్ బట్టి గుర్తుపడతాయి, టెన్షన్ పడకండి అంటాడు. ఒక అతను చనిపోయి ఉంటాడు. ఇతను బిల్డింగ్ బయట ఉన్న ఆమె కొడుకు. యూజీ, మనం ఇతని బాడీని బయటికి తీసుకువెళ్దాం, తన అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటాడు. మెగుమి, ముందు మనం బ్రతికి ఉన్న ఇంకొక ఇద్దరిని కాపాడాలి. ఇది డిటెన్షన్ సెంటర్. చనిపోయిన అతను నేరం చేశాడు. లైసెన్స్ లేకుండా కారు నడుపుతూ యాక్సిడెంట్ లో స్కూల్ అమ్మాయిని గుద్ది చంపేశాడు. నువ్వు వీలైనంత వరకు మనుషుల్ని కాపాడాలనుకుంటున్నావు అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు కాపాడిన అతను ఫ్యూచర్ లో ఎవరినైనా చంపేస్తే ఏం చేస్తావు అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నోబరా సడన్ గా మాయమవుతుంది. మెగుమి, కర్స్ వస్తుంటే డాగ్ కి తెలుస్తుంది అనుకుంటాడు. కానీ డాగ్ చనిపోయి ఉంటుంది. మెగుమి భయంగా, మనం పారిపోదాం, నోబరాని తర్వాత వెతుకుదాం అనేలోపు కర్స్ వాళ్ళ ముందు ఉంటుంది. అది స్పెషల్ గ్రేడ్ కర్స్. యూజీ కర్స్ ని అటాక్ చేస్తే తన చెయ్యి కట్ అయిపోతుంది. యూజీ సుకునాతో, నేను చనిపోతే నువ్వు కూడా చనిపోతావు, నాకు హెల్ప్ చెయ్యి అంటాడు. సుకున, హెల్ప్ చెయ్యను, నీలో ఉన్న కర్స్ పోయినా నాకు ఇంకా 18 ఫింగర్స్ ఉన్నాయి, నేను బ్రతికే ఉంటాను, నాకు నీ బాడీ మీద కంట్రోల్ లేదు, కావాలంటే నువ్వే నన్ను బయటికి రప్పించు, అలా చేస్తే ముందు నీ ఫ్రెండ్స్ ని చంపేస్తాను అంటాడు. యూజీ మెగుమితో, నువ్వు నోబరా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అప్పటిదాకా నేను కర్స్ ని ఆపుతాను, బయటికి వెళ్ళాక నాకు సిగ్నల్ ఇవ్వండి, నేను సుకునాని బయటికి రప్పిస్తాను అంటాడు. మెగుమి నోబరాని వెతకడానికి వెళ్తాడు. నోబరా దగ్గర చాలా కర్సెస్ ఉంటాయి. వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. తన దగ్గర నీడిల్స్ అయిపోతాయి. కర్స్ తనని తినేయబోతుంది. యూజీ దగ్గర ఉన్న కర్స్ యూజీని అటాక్ చేస్తుంది. యూజీకి తనలో ఉన్న కర్స్ ని ఫైట్ చేయడానికి ఎలా వాడాలో తెలియదు. చనిపోతాడు అని భయం వేస్తుంది. భయం, బాధ, కోపం అన్నీ కలిపి కర్స్ ని అటాక్ చేస్తాడు. తనలో ఉన్న కొంచెం కర్స్ బయటికి వస్తుంది. కానీ అది కర్స్ తో ఫైట్ చేయడానికి సరిపోదు. మెగుమి నోబరాని కాపాడి ఇద్దరు బిల్డింగ్ బయటికి వెళ్తారు. కుక్క అరుస్తుంది. యూజీ మెగుమి ఇచ్చిన సిగ్నల్ ని గమనించి సుకునాని బయటికి తీసుకువస్తాడు. ఇప్పటిదాకా కర్స్ యూజీని అటాక్ చేస్తూ నవ్వుతుంది. సుకునా బయటికి రాగానే కర్స్ భయపడుతుంది. సుకునాకి యూజీ మీద చిరాగ్గా ఉంటుంది. యూజీని ఇబ్బంది పెట్టాలని కర్స్తో బయటికి వెళ్లి మెగుమిని అటాక్ చేద్దామంటాడు. కర్స్ని తనతో రమ్మంటే కర్స్ సుకునాని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. చెయ్యి లేపి అటాక్ ఆపుతాడు. యూజీకి కట్ అయిన చెయ్యి వచ్చేస్తుంది. కర్స్ ఈజీగా హీల్ అవుతుంది. నోబరాకి దెబ్బలు తగులుతాయి. ఇజిచి నోబరాని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. మెగుమి యూజీ కోసం బిల్డింగ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మెగుమి కర్స్ ని అంతం చేశాక కూడా యూజీని సుకునా కంట్రోల్ చేస్తుంటే యూజీని చంపాల్సిన బాధ్యత నాది అనుకుంటాడు. సుకునా డొమైన్ ఎక్స్పెన్షన్ తో కర్స్ ని ఈజీగా ఓడిస్తాడు. ఈ కర్స్ లో ఒక సుకునా ఫింగర్ ఉంటుంది. సుకునా ఫింగర్ ని తనతో తీసుకువెళ్తాడు. యూజీ కంట్రోల్లోకి వస్తాడు అని వెయిట్ చేస్తాడు. కానీ యూజీ కంట్రోల్లోకి రాడు. సుకున ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను యానిమేతో పాటు మూవీస్, వెబ్ సిరీస్, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.